ఇక మాజీ మంత్రి అంబటి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, దీపిక, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గర కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి గుంటూరు నగరంలోనే ఏదైతే ఫ్లెక్సీలు వివాదానికి సంబంధించి కూడా తీవ్రంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అటు తీవ్రంగా తప్పుపట్టారు. అటు టీడీపీ శ్రేణులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి. అయితే కొద్దిసేపటి క్రితమే గల్లా మాధవి అంబటి నివాసం దగ్గరికి వచ్చారు. పెద్ద ఎత్తున తెలుగు మహిళలతో ఆమె వచ్చినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు ఇచ్చినటువంటి సవాళ్ళకు సంబంధించి కూడా బయటికి రావాలి, పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంబటి రాంబాబు నివాసం పైన కూడా తీవ్ర స్థాయిలో కార్యకర్తలు విరుచుకుపడ్డారు. అటు క్యాంపు కార్యాలయాన్ని, అదేవిధంగా కారుని పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. ఏదైతే పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అంబటి నివాసానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేవలం పోలీసులు అరాకొర ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కార్యకర్తలను కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అంబటి నివాసం దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం తగ్గినప్పటికీ కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఏ క్షణంలోనైనా కార్యకర్తలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు పూర్తి స్థాయిలో ఈ వివాదం పైన ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా మరియు అక్కడక్కడ కూడా ఘర్షణ వాతావరణాలు నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటమే కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడటం పైన కూడా అటు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అటు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు అటు రెండు కార్యాలయం దగ్గర నుంచి అటు ముస్తఫా కార్యాలయం దగ్గర, ఫాతిమా కార్యాలయం దగ్గర, అదేవిధంగా అంబటి నివాసం దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గల్లా మాధవి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు
చేరుకున్నారు. ఆ అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేయటమే కాకుండా కూడా బైఠాయించారు. అంబటి నివాసం దగ్గర బైఠాయించారు. అంబటి రాంబాబు బయటికి రావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో కేవలం ఏదైతే ఫ్లెక్సీలు తొలగించమని ఈ విధంగా మాట్లాడితే దాడులు చేస్తారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి కల్తీ వ్యవహారం పైన తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు తిరుపతి నెయ్యిలో కలిసిందంటూ చేసినటువంటి కేసుకు సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఎలాంటి జంతువులకు సంబంధించినటువంటి కల్తీ కలవలేదని వైసీపీ ఆరోపిస్తుంది. అదే విధంగా అటు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గల్లా మాధవికి సంబంధించి కల్తీ జరిగిందా లేదా అనేది ఆమె ప్రశ్నించారు. ఇందాక అంబటి నివాసం దగ్గరికి వచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా అంబటి రాంబాబు బయటికి రావాలి, చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి, అప్పుడే మేము వెళ్ళిపోతామంటూ కూడా ఆ గల్లా మాధవి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కొంత అదుపు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు మన చాలా ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా మరి ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా మోహరించారు. ఎక్కడ వైసీపీ శ్రేణుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందాక మనం అరగంట ముందే మనం రాజ్న్యూస్ లో ఆ కథనం లైవ్ లో మనం చెప్పాం. ఆ అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు దాడులు చేసేటువంటి అవకాశం ఉందని ముందే మనం పసికట్టాము. కరెక్ట్ గా అరగంట తర్వాత కూడా అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఏదైతే అంబటి తొందరపాటు చేసినటువంటి వ్యాఖ్యల వలన అటు సోషల్ మీడియాలో ఆ ఒక్క వీడియో వైరల్ గా మారింది. పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ సోషల్ మీడియా వేదికగా కూడా అటు అంబటి రాంబాబు అదేవిధంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా తీవ్రంగా కూడా మరి సోషల్ మీడియా వేదికగా కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం గుంటూరు అంబటి రాంబాబు నివాసం దగ్గర కూడా 144 సెక్షన్ అమల్లో తీసుకొచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు. ఏదైతే మరి పోలీసులు తలనొప్పిగా మారింది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయటం, అదే విధంగా విపక్ష నేతల్ని మరి కాపాడుకోలేక కూడా తీవ్రంగా కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని కట్టడి చేస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎటు ఏం చేయలేక కూడా మరి పూర్తి స్థాయిలో కూడా చేతులు ఎత్తేటువంటి పరిస్థితి ఒక సమయంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబుని పూర్తిగా ఆయన నివాసంలోకి క్యాంప్ కార్యాలయంలో ఎదురుగా ఉన్నటువంటి ఆయన నివాసంలోకి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడికి పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆయన్ని పరామర్శించేందుకు కూడా వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి గాని, అదేవిధంగా అంబటి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా నిరసనలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. తీవ్రంగా దీన్ని వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే అంబటి రాంబాబు పైన దాడి చేశారు. టీడీపీ పూర్తి స్థాయిలో ముందస్తుగా కూడా అంబటి రాంబాబు ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రెస్ మీట్ లో కానీ, అదేవిధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కొంత టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కానీ, అదేవిధంగా లోకేష్ పైన ఆయన వాక్ చాతుర్యంతో ఆయన చేస్తున్నటువంటి సటైర్లు కానీ, ఆయన చేస్తున్నటువంటి మాటలు కూడా పూర్తి స్థాయిలో అటు టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడటం, అదే విధంగా పూర్తి స్థాయిలో మీడియా సాక్షిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అటు వైరల్ అవడంతో కూడా ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహంతో రగిలిపోయారు. గల్లా మాధవి ముందస్తుగా కూడా ఆమె ముందు హెచ్చరించారు. అటు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినటువంటి కొద్దిసేపటి తర్వాత కూడా ఒక్కసారిగా కూడా విరుచుకుపడ్డారు. తెలుగు యువ నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడికి చేరుకున్నారు. తెలుగు యువత నేత అటు మళ్ళీ అదే విధంగా సాయి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అదే విధంగా గల్లా మాధవితో పాటు పెద్ద ఎత్తున కూడా తెలుగు మహిళలు వచ్చారు. అయితే అంబటి రాంబాబుతో పూర్తి స్థాయిలో చెప్పులతో
కొడతామంటూ కూడా ఆయనకి హెచ్చరికలు చేసినటువంటి వీడియోలు మనం విజువల్స్ లో చూస్తున్నాం. మనకి విజువల్స్ లో స్పష్టంగా కనపడుతున్నాయి. కారు పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. లోపల క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్లు పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంబటి రాంబాబు కూర్చున్నటువంటి కుర్చీ గాని అదే విధంగా టేబుల్ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముందస్తుగా కూడా అంబటి రాంబాబు పైన దాడి జరిగిద్దంటూ కూడా. రైట్, థ్యాంక్ యూ రమేష్. దీనికి సంబంధించి మాట్లాడడానికి లైన్లో ఉన్నారు వైసీపీ నేత రఘురామ్ గారు, వారితో మాట్లాడదాం. రఘురామ్ గారు చెప్పమ్మా. రఘురామ్ గారు, అంబటి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం జరిగింది. అలాగే కార్యాలయంపై కూడా దాడి చేశారు. వాహనాలు కూడా ధ్వంసం చేసినట్టు చూస్తున్నాం మనము. దీనికి సంబంధించి మీరేమంటారు? ఈ దాడిలో ఎవరికైనా గాయాలయ్యాయి? ఏమండి, ఇది ఏదైతే కార్యక్రమం చేశారో ఇవాళ ఇది అననైతిక చర్య. ఇది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఏదో భయపెట్టి పరిపాలించాలనే చూస్తున్నట్లు ఉద్దేశం మట్టుకు కరెక్ట్ కాదు. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం మీరు పబ్లిక్ ఏదైతే చెప్పారో నిజంగా అదే అమలు పరుస్తున్నారు. మీరు చేసేది ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఇవాళ మీరు ఏం చెప్పారు? ఇవాళ తిరుమల లడ్డూలో పందికొవ్వు ఉందని చెప్పారు, ఫిష్ ఆయిల్ ఉందని చెప్పారు. ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ ఆ సిట్టు దర్యాప్తు సిబిఐ దర్యాప్తులో అది లేదు, రసాయనాలే మాత్రం ఉన్నాయని, మన వెజిటబుల్స్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పారు. అంతకు మీరు చెప్పలేదు కదా. ఏదైతే ఇవాళ ప్రజా ఆదరణ ఏదైతే వస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది వారొకలేసి చేసే కార్యక్రమమే తప్ప ఇంకో కార్యక్రమం కాదు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడండి? ఒక దేవుడి గుడికి వెళ్తున్నాడు. దేవుడి గుడికి వెళ్ళే హక్కు ఈ రాజ్యాంగంలో ఎవరు కల్పించలేదా? దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని పూజ చేసి తిరుపతి లడ్డూలో ఏ పందికొవ్వు ఫిష్ ఆయిల్ లేదు, అందులో వెజిటబుల్ ఆయిలే ఉంది అని చెప్పేటువంటి హక్కు కూడా మనకి లేదా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు హక్కు ఉందా లేదా చెప్పండి మేడం, హక్కు ఉందా లేదా? ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇవాళ ప్రజలు కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు. ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో కొన్ని కోట్ల మంది జనాభా యొక్క మనసులో ఆయన పట్ల ఉన్నటువంటి ఒక అభిమానాన్ని, ఒక భక్తి భావాన్ని ఇవాళ నశింపజేసే కార్యక్రమం చేశారు. ఇవాళ మనం ఎక్కడైతే అయోధ్యలో ఏదైతే రామ మందిరం కట్టారో ఆ గుడికి ఎన్ని లక్షల లడ్డూలు పంపుతామో మీకు తెలుసు. కొంతమంది విదేశాలకు ఎన్ని లడ్డూలు పంపుతామో తెలుసు. ఇవాళ తిరుపతి దేవస్థానం కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని పట్టణాల్లో కానీ ఇవాళ టీటీడీ కళ్యాణ మండపాల ద్వారాగా ఎన్నో లడ్డూలు ప్రచారం చేయడం జరిగింది. ఇలాంటి ప్రచారం చేయడం వల్ల భక్తుల యొక్క మనోభావాన్ని ఇవాళ దెబ్బతీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఇవాళ అందులో ఏదో జరిగిందనే ఉద్దేశంతో ఆయన మెట్లు కింద నుంచి కడుక్కుంటా పైకి వెళ్ళాడు. ఆయన ఇవాళ సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా ఆయనకి? సిట్ మీద నమ్మకం లేదా? సిబిఐ మీద నమ్మకం లేదా? ఇలాంటి యొక్క రిజల్ట్ ఏదైతే సిట్ నివేదికలో ఇచ్చిందో ఇప్పుడు పైనుంచి కింద నుంచి పైనుంచి కడుక్కుంటా మెట్లు రమ్మనండి కిందకి. అప్పుడు ప్రజల యొక్క మనోభావాన్ని పెంచిన వారు అవుతారు. ఇవాళ భక్తుల యొక్క మనోభావాన్ని ధైర్యం చెప్పే విధంగా ఉంటుంది. ఇవాళ అంబటి రాంబాబు గారిని అది ఏం చర్య అంటే కార్లు పాల్గొచ్చేసి ఆయనేమో లాగేసి ఆయన ఇల్లంతా ధ్వంసం చేసి మొన్నగాక అతను మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చేశారు. అలాగే మొన్న అదే పల్నాడులో విడుదల రజనీ గారిని చేశారు. ఏంటి ఇది అంతా అరాచక చర్య? అసలు మనం ఎక్కడ ఉన్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు పడుతుందా, లేకపోతే సొంత రాజ్యాంగం ఏమైనా అమలు పడుతున్నారా, ఇక్కడ కూటమి ప్రభుత్వం రాజ్యాంగం ఏమైనా అమలు పడుతున్నారా అనేది ప్రజలకు అర్థం కావట్లా. ఏమైనా సరే ప్రజలు అన్ని గుర్తిస్తారు. ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామితో ఇవాళ మీరందరూ ఈ ఆటలు ఆడుకుంటున్నారో మీరందరికీ మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ మీరు ఏదో చేసేసాం, ఏదో అయిపోయిందని మీరు అనుకోవచ్చు. కానీ భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి మీ కుటుంబాలు కూడా ఆగ్రహానికి గురి ఒక తప్పదు. ఇది అంబటి రాంబాబు గారు అంటే ఒక మంచి ప్రజాదరణ అన్నటువంటి నాయకుడు. ఇవాళ కాపు కులంలో అంబటి రాంబాబు గారు అంటే ఒక గౌరవం ఉన్న నాయకుడు. అంబటి రాంబాబు గారు అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఒక పార్టీలో ఆయన పార్టీకి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వీర విజయుడు ఆయన. ఇవాళ ఆయన్ని టార్గెట్ చేస్తే ఇవాళ కాపులందరినీ కూడా టార్గెట్ చేసినట్టు అవుతుందని చేస్తున్నారా ఏంటి అర్థం కావట్లా. లేదా కాపులను దూరం చేసుకునే పరిస్థితి ఇవాళ కూటమి ఏమైనా చేపట్టిందేమో అని నాకు అర్థం కావట్లా. రఘురామ్ గారు, గోరెంట్ల సెంటర్కు అంబటి వెళ్తున్నారన్న సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు?
ఎక్కడికి వెళ్తున్నారు? గోరెంట్ల సెంటర్కు అంబటి రాంబాబు వెళ్తున్నారన్న సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు కదా, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? రైట్ రఘురామ్ గారు, థ్యాంక్ యూ.